నమస్తే, వెల్కమ్ టు టుడే 8 న్యూస్. 45 లక్షల కుంభకోణంపై సీఈఓ స్పందన. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ దహంగం మండలం కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 45 లక్షల కుంభకోణం జరిగిందని పుకార్లు రావడంతో టుడే 18 న్యూస్ తెలుగు ఛానల్ ప్రతినిధి సీఈఓ బక్కయ్యను సంప్రదించగా ఆయన మాట్లాడుతూ 2020 సంవత్సరం నుండి 2023 సంవత్సరం వరకు 45 లక్షల కుంభకోణం జరిగిన మాట వాస్తవమే, కానీ 10 లక్షల రూపాయలు రికవరీ చేశాము. మేము మా స్టాఫ్ వి 8 లక్షల రూపాయలు జీతంలో నుండి కట్ చేశారు. ఇంకా కొన్ని ఎరువులు రిటర్న్ చేసేవి లావాదేవీలు ఆన్లైన్ చేయలేదు. ఇంకా 3 లక్షల రూపాయలు మేము కట్టాల్సి ఉంది. ఈ 3 లక్షల రూపాయలు 10 రోజులలో చెల్లిస్తామని వివరించారు. నేను 1987 నుంచి ఇక్కడ సేవ చేస్తున్నా. 1920, 21, 21, 22, 23 సంవత్సరంలో ఈ విత్తనంలో మరి ఎరువుల లావాదేవీలను కొంచెం అమ్మకంలో తేడాలు జరిగినాయి. మాకు ఇంటి సిబ్బంది కొంచెం పొరపాటు చేసారు, అయినా పర్వాలేదు. మాకు ఇచ్చిన మా డీసీ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారంగా మేము కొంత డబ్బు చెల్లించినాం. మేము మొత్తానికి 20 లక్షలు చెల్లించినాం. 3 లక్షలే ఇంకా బాకీ ఉన్నాం. 3,55,000 బాకీ ఉన్నాం. మిగతాది అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఉన్నాయి. అవి మేము తీసుకున్నాయి కాదు, నగదు కాదు, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్. సీడ్ వచ్చింది, రిటర్న్ కొట్టేది మా ఎంట్రీస్లో పొరపాటు జరిగింది. నేను ఎంట్రీస్కి వచ్చినాను. మా ఇంటలెక్ట్ ఆన్లైన్ సీడ్ ప్రకారంగా మేము ఇవాళ 6,50,000 రూపాయలు బాకీ ఉన్నాం. మా దగ్గర 3 లక్షల స్టాక్ ఉంది. 3,50,000 రూపాయలు మేము సంఘానికి బాకీ ఉన్నాం. పత్రికా విలేకరులు రాసినటువంటి దాంట్లో మేము మార్కెట్ సంస్థకు ఎలాంటి బాకీ లేవు. ఏదైనా మా సొంత సంఘటితులే. కాకపోతే కొన్ని నాతో కానీ నాకు ఇంటి సిబ్బందితో కానీ కొన్ని పొరపాట్లు జరిగినాయి. వాటిని మేము సవరణ చేసుకుంటున్నాం. దాన్ని సవరణ చేస్తానికి ఒక ఆఫీసర్ను కూడా నియమించారు. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకుంటాం త్వరలోనే. మేము కూడా ఇటువంటి దాన్ని తొందరగా పూర్తి చేస్తాం. ఒక పీపీసీ సెంటర్ మీద పనిచేసే మిత్రులు ఉన్నారు, మేము పెట్టుకుంటాం. మేము పీపీసీ సెంటర్ మీద పనిచేసే వాళ్ళకు 2 నెలలే ఇస్తారు జీతం. ఎక్కువ అంటే ఏదన్నా మాకు డాటా ఆపరేటర్ కానీ పేపర్ కానీ ఒక వ్యక్తినే ఉంచుకుంటాం, అది 1 నెల వరకు. అంతేగాని మీకు ఎవరో తప్పుడు గైడెన్స్ ఇచ్చారు, దానికి మీరు ఆధారం చూస్తే నేను బాధ్యత ఇస్తాను. దానికి ఇచ్చాను. అలాంటి తప్పుడు ఆరోపణలు ఇవ్వకూడదు. రాసేటప్పుడు కూడా తెలుసుకోరా. ఇగో మా మిత్రుడు ఇక్కడ ఉన్నాడు, గిరవేలి సెంటర్. 2 నెలల జీతం తప్ప మేము ఎక్కువ ఇవ్వము. డైరెక్ట్ అడగండి. ఎవరికి కూడా మేము సంవత్సరం జీతం ఎవరికి ఇవ్వడలేదు. మాకు అవసరం ఉంటే ఒక సీజన్కు ఒక వ్యక్తిని మాత్రమే ఉంచుకున్నాం. అది ఒక సీజన్కు ఒక వ్యక్తిని మాకు వర్క్ లోడ్ పడ్డది పేపర్ల కొరకని ఇక ఉండని అనే ఒక వ్యక్తిని ఒకటే సంవత్సరం ఉంచుకున్నాం. ఒక సంవత్సరం కూడా ఉంచుకోలే, ఈ సీజన్ నుంచి ఇంకో సీజన్ వరకు. అంతేగాని సెంటర్ల మీద ఉంచుకున్న ఇన్ఛార్జీలకు అట్లా మేము ఎప్పుడు జీతాలు ఇవ్వలేదు. ఎక్కడ రికార్డులో లేదు కూడా. అయితే ప్రకటన ఏముంది అంటే, ఇప్పుడు మీరు 40 లక్షలు రికవరీ కావాలి, 10 లక్షలు మాత్రమే కట్టిండు, అదే ఇంకా మిగతా ఇంకా చెప్పేస్తాండి. అయితే ఇది అది వాస్తవమా? వాళ్ళందరికీ వాస్తవమే. వాళ్ళందరూ కూడా వాస్తవం. అంటే మేము మిగతా డబ్బు కట్టింది మా కోఆపరేటివ్ డీసీ ఆఫీస్లో పోయి మేము రిపోర్ట్ ఇవ్వాల్సి ఉండే. అయితే ఇంత 3 లక్షలు కట్టి క్లోజ్ చేసుకుందామనే ఉద్దేశంతో మేము ఉంటుంది. కానీ మేము 3,50,000 కట్టడం జరగలేదు. మేము ఆఫీస్కి వెళ్ళలేదు. పూర్తి చేసుకొని వెళ్దామనుకున్నాం. అంటే ఇది గత ఒక సంవత్సరం క్రిందనే మీకు నోటీసులు జారీ చేసినట్టు సంవత్సరం క్రితం లాగానే 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది. 6 నెలలు మాకు ఈ ఒడిదుడుకులు అనేటివి ఇంటలెక్ట్ ఆన్లైన్ అయిన తర్వాత స్టాక్ బ్యాలెన్స్ వచ్చింది కాబట్టి మాకు తెలిసిపోయింది. అంతకుముందు మాకు మాన్యువల్గా తెలియలేదు. లేకపోతే మేము ఇటువంటి వాటికి అవకాశం ఇవ్వకపోతుంటివి. కానీ అవి మాన్యువల్గా కొన్ని ఒడిదుడుకులు జరిగినాయి. ఆన్లైన్ అవుతోటి మాకు తెలిసిన దాన్ని మేము తొందరనే సరి చేసుకుంటున్నాం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు కదా, 3 సంవత్సరాల నుండి. 3 సంవత్సరాలకి అన్నీ 21, 22లో పెద్దగా జరిగింది. 22, 23లో కొంచెం జరిగింది. మొత్తం 3 సంవత్సరాలు అయ్యేసరికి ఎక్కువ అనిపించింది. దేనికి అంటే ఇక దేనికి ఉపయోగించలే. కింది సిబ్బంది కొన్ని అమ్మీలు కొన్ని డిస్ప్లే చేసిర్రు. దాన్ని ఇప్పుడు సవరణ చేసుకోవాలి. ఇప్పుడు మేము మొత్తానికి సంఘానికి అప్పు కట్టాలి. మేము మొదలు సంఘానికి అప్పు తెచ్చిన తర్వాత మా లెక్క మేము చేసుకుంటాం. తర్వాత ఒకటి వచ్చింది కాబట్టి అనుమానానికి తావిస్తుంది. కానీ అటువంటిది ఏం జరగలేదు. మేము 7 సెంటర్లను నిర్వహిస్తున్నాం. 7 సెంటర్లలో మా దగ్గర 10 కాంటలు ఉన్నాయి.
మేము ఎప్పుడూ వెరిఫై చేసుకుంటాం, 10 కిలోల పాటని చెక్ చేసుకుంటాం. మరి మేము స్టార్టింగే మేము కాంటర్ కూడా రిపేర్ చేయించుకున్నాం. స్టార్టింగ్లోనే ఒక లారీ 521 బస్తా వదన చేసి పంపించారు. తెల్లారి రోజు వేయింగ్ చేసేటప్పుడు గుర్తించారు రైతులు. పర్వాలేదు తొందరగా గుర్తించారు కాబట్టి మేలే జరిగింది. కొంచెం ఇంకా ఎక్కువ గింట వదన చేసి ఎక్కువ బస్తాలు జరిగినట్టయితే కొంచెం ఇంకా ఇబ్బంది అయ్యింది. వాళ్ళు చేయడానికి గల కారణం వాళ్ళు గుర్తించడానికి కారణం చేసుడు ఈ తూకం అది మన కంప్యూటర్ కాంట. దాంట్లో మేమేం చేసేది ఉండదు, మాకేం రాదు, అంత టెక్నికల్ మాకేం లేదు. మరి ఒక వైరు ఊడిపోయినా అవుతుంది, ఒక వైర్ ఏమన్నా టచ్ అయినా కూడా అది చూపదు. ఎక్కువ తక్కువ అవుతుంది. తక్కువలల్లో 521 బస్తా పోయింది. 521 బస్తా ఒక లారీ వెళ్ళిపోయింది. దాంట్లో మిల్లర్కు మేము కాంట పెట్టడానికి తెచ్చుకున్నాం. 521లో 4 క్వింటాల వాటిలో ఎక్కువ వచ్చినాయి. అది కూడా మేము రైతులకు జమ చేస్తా అని చెప్పింది. జమ చేస్తున్నాం కూడా, వాళ్ళు పేమెంట్ కొడుతున్నాం, వాళ్ళు జమ చేస్తాం. ప్రకటన అవాస్తవం అనేది వాళ్ళు అమౌంట్ చూసి చెప్పిండ్రు, కానీ లోపల ఏమున్నాయి అనేది చూడలేదు. లోపల కొన్ని అడ్జస్ట్మెంట్ ఏం చేస్తున్నాయి. ఇప్పుడు మాకు విత్తనాలు వచ్చినాయి, వాపస్ పోయినాయి. మేము రివర్స్ ఎంట్రీ కొట్టలే, నాకు కొడితే ఆనాడు మాకు ఆన్లైన్లోకి వెళ్ళిపోవు. కానీ మేము మా వాళ్ళు కొట్టక మనకి బ్యాలెన్స్ చూపింది. బ్యాలెన్స్ చూసేసరికి అబ్బాయికి ఇంకా ఏమో చేసినామని వాళ్ళు అనుకున్నారు. అది కాదు, సరే అనుకున్న దాంట్లో మేము మాది పొరపాటు, వాళ్ళని మనం మేము అనేది లేదు పై అధికారులు. అందుకనే తర్వాత మేము వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చిన తర్వాత మేము సవరణ చేసుకున్నాం. మేము లాస్ట్ మేము తేలింది ఏంటంటే ఒక 3,50,000 కడితే ఇప్పటికీ మేము సంఘానికి బాకీ తీరుతాము. ఇది ఒక వారం 10 రోజులు, ఎందుకంటే విచారణ అధికారిని నియమించింది కాబట్టి తను ఏది ఎప్పుడు చేస్తే అప్పుడు తొందరనే పూర్తి చేస్తాం. ఇచ్చి 6 నెలలు అయింది. డిసెంబర్ నుంచి ఇంచుమించు డిసెంబర్లో ఇచ్చారు. 5 నెలలు 6 నెలలు అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి మేము కొంత లెక్కలు చేసుకున్నాం, కొంత అమౌంట్ జమ చేసినాం. ఒక 3,50,000 ఆగింది. 3,50,000 జమ చేసి మేము పూర్తి చేసుకుంటాం. సిబ్బంది దగ్గర ఉన్నట్టు, నా కింద సిబ్బంది దగ్గర, నా దగ్గర, మా సిబ్బంది దగ్గర ఉన్నట్టు. అది ఏదైనా మేము లెక్కలు చేసుకుని కట్టాలి. మా దగ్గర మెయింటైన్ చేసి నలుగురం నేను సీఓని, నా